హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా గ్యాప్ తీసుకున్నాను. సో దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. నేను అది ఫర్దర్ వ్లాగ్స్లో నేను మీతో షేర్ చేసుకుంటాను. నా లైఫ్లో చాలా జరిగిపోయాయి ఈ వ్లాగ్ పెట్టని ఫ్యూ డేస్లో. సో స్టే ట్యూన్డ్. నేను మీకు చాలా చెప్పాలి. సో టైం వచ్చేసి 6:30 అవుతుంది. 6 కల్లా లేసేసాను అనమాట. మా హస్బెండ్ వస్తున్నారు, అందుకని లేసేసాను మార్నింగే. ఇంకా నాకు నిద్ర పట్టలేదు. ఎక్కడికి వస్తున్నారో, నేను ఎక్కడున్నాను అనేది చెప్తాను తర్వాత. సో మీరైతే బ్లాగ్ని, మా మా హస్బెండ్ని, పాపని చాలా అంటే చాలా మిస్ అవుతున్నాను. మెయిన్లీ మా పాపనైతే డైలీ గుర్తొస్తుంది నాకు. డైలీ నిద్రపోయేటప్పుడు చాలా గుర్తొస్తుంది. కానీ ఏం చేద్దాం, ఒకటి చేయాలని వచ్చినాక అది కంప్లీట్ చేయాలి కదా. సో ఈయన జస్ట్ ఒక ట్రైన్ దిగారనమాట. అక్కడి నుంచి ఇంకా ఒక 4 hours పడుతుంది ఇక్కడికి రావడానికి. సో నాకు ఈలోపు ఇంకా నిద్రపట్టలేదు. ఇంకా ట్రై చేశాను నిద్రపోవడానికి. సో నాకు ఇంకా అస్సలు నిద్రపట్టలేదు. ట్రైన్ ఎక్కిన దగ్గర నుంచి నేను వచ్చి ఆల్మోస్ట్ ఒక 16 days అవుతుందండి. 16 days, ఒక 20 దగ్గర ఒక 20 days అవుతుంది. సో అప్పుడు అసలు ఏమీ అనిపించలేదు. కానీ ట్రైన్ ఎక్కినప్పటి నుంచి ఎప్పుడు వస్తాడు అని 100 సార్లు ఫోన్ చేసుంటాను. సో అంత ఆత్రంగా ఉందన్నమాట నాకు. పాపని కానీ మా హస్బెండ్ని కానీ దూరంగా ఉండలేను నేను. మ్యాక్సిమం ఒక 1 or 2 days అంతే. అంతకంటే ఎక్కువైతే నేను అస్సలు ఉండలేను వాళ్ళిద్దరిని వదిలేసి. సో ఇంకా ఉండాలి, ఫ్యూ రీజన్స్ వల్ల నేను ఉండాలి కాబట్టి ఉంటున్నా. ఇప్పుడైతే ఇంకా అంతే అనమాట. ఢిల్లీ రైల్వే స్టేషన్లో దిగారు. ఇంకా అక్కడి నుంచి రాజస్థాన్ రావడానికి ఒక 4 hours పడుతుంది. 3 to 4 hours పడుతుంది. సో ఈ 4 hours నాకు ఎప్పుడెప్పుడైపోద్దా అని ఉందన్నమాట. నిద్ర అస్సలు పట్టట్లేదు. సో మీరైతే వ్లాగ్ని ఈలోపు స్నానం చేసి ఫ్రెష్ అవుదాం అనుకుంటే హాట్ వాటర్ రావన్నమాట. 7 o'clockకి స్టార్ట్ అవుతుంది మాకు ఇక్కడ హాట్ వాటర్. సో అప్పటిదాకా వెయిట్ చేయాల్సిందే, తప్పదు. అందులో బెడ్ మీద నుంచి అస్సలు లేబుద్ది కాదు. ఇక్కడ క్లైమేట్ కండిషన్స్, ఇక్కడ ఫుడ్ ఏం పెడతారు, ఇవన్నీ నేను మీకు నెక్స్ట్ వ్లాగ్లో పోస్ట్ చేస్తాను. ఇన్ని రోజుల తర్వాత మా ఆయన్ని చూస్తే నాకు మామూలు సంతోషం రాలేదు. కొన్ని హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేశాక. సో ఫస్ట్ అక్కడ దాకా వెళ్దామని చెప్పి వెళ్ళాను. మళ్ళీ అక్కడంతా వాళ్ళు ఆడుకుంటున్నారని చెప్పి మళ్ళీ చూస్తే బాగోదని చెప్పి ఈయనే వస్తాడని అప్పటిదాకా వెయిట్ చేశాను అనమాట. సో అంతే కదా, మన ఫ్యామిలీకి దూరమయ్యి హాస్టల్లో వేరే ఊర్లో ఉంటే వాళ్ళు వస్తే మామూలు సంతోషం ఉండదు. నేను ఇంకా చాలా చాలా మిస్ అవుతున్నాను మా పాపని, మా ఆయన్ని. ఇంకా కనిపించగానే గబ్బగబ్బా వెళ్ళి హక్ చేసేసుకున్నాను అనమాట, పరిగిస్తూ, ఏదో మూవీస్లో కదా చేసుకున్నట్టు. సో ఇప్పుడు ఆ వీడియో చూసినా కూడా నాకు ఎంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీగా ఉంది. వచ్చినప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నానో వెళ్ళేటప్పుడు అంత ఏడ్చాను. ఇక్కడ ఆయన ఏం బ్రేక్ఫాస్ట్ చేయలేదని చెప్పి నేను ఏం చేయలేదు. మాకు ఇక్కడ ఒక షాప్ ఉంటుందన్నమాట, రెస్టారెంట్ టైపు. సో అక్కడికి వచ్చి అందరం, వీళ్ళు మా ఫ్రెండ్స్, సో అందరం వచ్చి వాళ్ళు కూర్చోన్నారు. జస్ట్ మేమిద్దరం, నేను ఒక టీ తాగి కొంచెం నూడిల్స్ ఉంటే తిన్నాను. ఇక్కడ మా జో వచ్చేసి ఖమ్మం నుంచి అనమాట. తనకి తెలీదు మలై కాజా అంటే. సో మలై కాజా నెల్లూరులో ఎంత ఫేమసో ఈయన చూపిస్తుంటే తను తీసుకొచ్చి ఆయనకి నాకు కొంచెం పెట్టింది అనమాట తినమని చెప్పి. ఆ మధ్యలోనే ఆ బ్యాగ్ నాకు ఇస్తానని చెప్పి ఇచ్చాడు. ఆ మధ్యలోనే అక్కడే ఓపెన్ చేసుకొని తినేసాం మేము. సో చాలా మిస్ అవుతున్నాను నా ప్లేస్ ఫుడ్ని, నేను నా నేటివ్ ఫుడ్ని. సో అసలు మామూలు సంతోషం కాదనమాట ఆయన వచ్చినందుకు, అవన్నీ తెచ్చినందుకు.
హాయ్ ఫ్రెండ్స్, చూసారా మా ఆయన ఎన్ని తీసుకొచ్చాడో నా కోసం. ఏమేమి తీసుకొచ్చాడో మీకు చూపిస్తాను ఇవాళ. అక్కడ ఆల్రెడీ ఒక ప్రాణి తింటుంది, చూపించిన. హాయ్ ఫ్రెండ్స్, ఇంట్లో ఉన్నవే, కొత్త బట్టలు ఏం కాదు. ఇది ఒక జీన్స్, ఈ చలికి చచ్చిపోతున్నానని ఇక్కడ స్వెటర్. మా అమ్మ ఏదో కుట్టి పంపించింది డ్రెస్. ఇది కూడా పాత డ్రెస్, కొత్త డ్రెస్ ఏం కాదు ఇది. ఇంకా దగ్గర మలై కాజా. మీకు ఎంతమందికి తెలుసు మలై కాజా? ఇది ఓన్లీ మా నెల్లూరులోనే దొరుకుద్ది. లేదు ఫ్రెండ్స్, ఎక్కడైనా దొరికింది లేదు, మా నెల్లూరులోనే దొరుకుద్ది. ఇది వచ్చేసి మా అత్తమ్మ నా కోసం కరివేపాకు పొడి చేసింది. ఇంకేమన్నా ఇది మా మావయ్య నా కోసం అమ్మ పంపించింది. చింతపండు పులిహోర పేస్ట్, నెయ్యి. నిజంగా యూఎస్లో ఉన్నా కూడా ఇంత ఇదేంటి, ఇది ఎంతో తెలియదు. ఓపెన్ చేయాలి. ఇది వచ్చేసి మా మావయ్య కుంకుమ, అమ్మవారిది, సాయిబాబా ఫోటో, రాజరాజేశ్వర దేవి ఫోటో, పప్పుల పొడి, విభూది. బెడ్ మీద వద్దులే, ఇది అక్కడ పెట్టు. ఏంటి దేవుడి కుంకుమ నవరెడ్డి పేస్ట్, విభూది. మా అమ్మ పచ్చళ్ళు ఊరగాయలు వేసుకోవడానికి ప్లాస్టిక్ స్పూన్లో పెట్టింది. ఏదో క్లిప్. నవ్య నీదేది నవ్య? ఇది వచ్చేసి ఇది నవ్య పార్సల్. ఎక్కడ లేదు, ఇక్కడ షాప్ లో దొరికినా కూడా నవ్యకి లేనట్టు సాక్స్లు, షూ పాలిష్. పాలిష్ కాదు, నివ్య. నివ్యానా? ఆహా, పెద్ద డబ్బా ఎందుకు, ఉన్న కొన్ని రోజులు అందుకనే వేరే డబ్బాలకు షిఫ్ట్. పిచ్చిది ఒక పిచ్చిది డిమార్ట్ పాప్కార్న్ కావాలని చెప్పి తెప్పించుకుంది. ఆల్రెడీ ఒక ప్యాకెట్ అయిపోతుంది కూడా. ఇది వచ్చేసి శాస్త్రి బాంబ్, నా ఫేవరెట్. చార్జర్, ఆలూ చిప్స్, పొటాటో చిప్స్, కారం గవ్వలు, మురుకులు, మురుకులు, ఆలు ఏవో, కందగడ్డ, ఏవో పుల్లలు అంట. అది క్యారెట్ చిప్స్, తలపోయింది దిష్టి తగ్గుతుంది. చనగ ముద్దలు, జీడిపప్పు, బాదం పప్పు. అమ్మా ఇన్ని తీసుకొచ్చాను నిజంగా. పచ్చడి, ఇంకా ఉసిరికాయ, గోంగూర. నేను డబ్బాలు ఎక్స్పెక్ట్ చేసా. ఇది కూడా ఉసిరికాయ, ఇంకో గోంగూర. ప్యాకెట్ కూడా వేస్తాను. చికెన్ అనుకుంటా, 2 చికెన్లు. సో ఇంకా మొబైల్ ఛార్జింగ్ లేదని ఛార్జింగ్ పెట్టుకోవడానికి రూమ్కి వెళ్ళాడు అనమాట. సో ఇక్కడ మా యూనివర్సిటీలో వేరు ఉంటాయి రూమ్స్. గెస్ట్ రూమ్కి సపరేట్ ఉంటుంది, అక్కడ మెన్స్ కాబట్టి నాకు ఉండదు. సో నేను వెళ్ళలేదు. ఇంకొక గంట రెస్ట్ తీసుకొని, జర్నీ అయింది కదా, రెస్ట్ తీసుకొని వస్తా అన్నారు. సో నేను ఇంక ఈలోపు మీకు ఇందాక చూపించాను కదా, అవన్నీ సర్దుకోవడానికి వచ్చాను రూమ్కి. మళ్ళీ ఒక 5కి 6కి అలా బయటకు వస్తారు. అప్పుడు మళ్ళీ కలుసుకుందాం. బాయ్.
హలో మ్యాన్, చూడవా చూడవా నవ్వుసాయమ్మా. ఎక్స్టింక్షన్ లో ఉన్నాయి. ఫోటో కాదు, నేను తీసేది వీడియో. నవ్య ఇది ఆనిముత్యాన్ని చూపించాలి. అక్కడ మాకు ఒక ప్లేస్ ఉంటుంది అనమాట. అక్కడ కూర్చొని డీప్ డిస్కషన్లో ఉన్నాడు అనమాట మా ఆయన నా ఫ్రెండ్స్తో. మీకు క్యాంపస్ టూర్ కూడా మొత్తం చూపిస్తాను. ఇది వ్యాలంటైన్స్ డే పక్క రోజు అనమాట వీడియో. సో వ్యాలంటైన్స్ డే పక్క రోజు ఏదో యూనివర్సిటీలో జరిగితే ఈవెంట్ జస్ట్ 11 దాకా ఉంటుంది అనమాట. పర్మిషన్ తర్వాత ఉండదు. అందరూ రూమ్కి వెళ్ళిపోయారు. ఇంకా మెన్స్ రూమ్లోకి నాకు అలో లేదు కాబట్టి నేను ఇంకా అక్కడే కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట. ఇంకా సెక్యూరిటీ వచ్చి విజిల్స్ వేస్తూ ఉంటే ఇంకా ఎందుకులే అని చెప్పి అప్పుడు వెళ్ళాము ఎవరి పాటికి వాళ్ళ రూమ్లోకి. ఇంకా అప్పటికే నేను ఇంకా ఏడుపు స్టార్ట్ చేసేసాను అనమాట. ఇంకా పక్క రోజు వెళ్ళిపోతాడు అని చెప్పి. జస్ట్ 24 hours మాత్రమే నాతో స్పెండ్ చేసింది. ఆల్మోస్ట్ జర్నీయే ఒక 40 hours, రాను పోను కలిపి 80 hours దాకా నన్ను చూడటానికి 24 hours వచ్చాడనమాట మా ఆయన. మిస్ యూ కావ్య, ఐ టు మిస్ యూ. ఎంత హ్యాపీనెస్ బాగుందో. టైం గడిచిపోతుంటే రిటర్న్ వెళ్ళిపోతా ఉంది. అటు వెళ్ళక తప్పదు కదా, ఇంకా 4 monthsలో నువ్వు వస్తావు. సో వీ కెన్ ఎంజాయ్ దట్. 4 months గడవాలి. సో నేను ఇంకైతే ఇప్పుడే రూమ్కి వచ్చేసాను. ఇంకా 11 దాకా పర్మిషన్ ఉంటుంది బయట. ఇంకా అంతకంటే ఎక్కువ తిరగకూడదు. అది కూడా సాటర్డే కాబట్టి. రిమైనింగ్ డేస్లో అయితే 10 దాకే అనమాట పర్మిషన్. ఇంకా యూనివర్సిటీ వాళ్ళు గెస్ట్ రూమ్ ప్రొవైడ్ చేస్తారు మన పేరెంట్స్కి కానీ మన గార్డియన్స్ ఎవరైనా వస్తే. సో ఆయన వచ్చేసి ఇంకా రూమ్కి వెళ్ళిపోయారు. నాకు అది బాయ్స్ హాస్టల్ కింద ఉంటుంది అనమాట. సో అక్కడికి నాకు అలో ఉండదు. సో అందుకని వెళ్ళాలని పంపించాలని లేదు, కానీ ఏం చేయలేం. సో క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంది బయట. అంటే కంపేర్ చేస్తే నేనున్న అన్ని డేస్ కంటే ఇప్పుడు ఈరోజు నిన్న కొంచెం బెటర్గా ఉంది. మరీ ఎంత చల్లగా అయితే లేదు. సో నాకు ఎందుకో చాలా హెడేక్ అనిపిస్తుంది. ఇంకా అందుకని ఇప్పుడు దాకా కుస్తీలు పడి ఆ కోకోనట్ ఆయిల్ని నేను వేడి నీళ్ళలో పెట్టి మొత్తానికి ఆయిల్ కన్సిస్టెన్సీకి మొత్తాన్ని తీసుకురాలేకపోయా. ఏదో కొంచెం అంతంత మాత్రం వచ్చింది. సో చాలా హెడేక్గా ఉంది నాకు. ఒక ఫ్యూ డేస్ నుంచి ఆయిలింగ్ అస్సలు చేయలేదు. తల పగిలిపోతుంది. సో ఇంకా రేపు సండే కాబట్టి కొంచెం హెడ్ బాత్ చేద్దామని అనుకుంటున్నా. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వ్లాగ్. హోప్ యూ లైక్ దిస్ వ్లాగ్. సో ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ టేక్ ఏ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. టేక్ కేర్. లవ్ యూ ఆల్. బాయ్.